ఇచ్చిన మాట ప్రకారం తల తాకట్టు పెట్టైనా మొదటి విడతనే కాకుండా 2, 3, 4 విడతల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగుల లోపు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా నిర్ణయించడం జరిగిందన్నారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న 3.5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, మొదటి విడతన నియోజకవర్గానికి 3,500 చొప్పున 22,500 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని, రాబోయే వారం 10 రోజుల్లో పైలట్ గ్రామాలలో గృహప్రవేశాలు చేసుకోబోతున్నామని చెప్పారు. లబ్ధిదారులు ఎంత త్వరగా ఇల్లు పూర్తి చేసుకుంటే అంత త్వరగా బిల్లు ఇస్తామని, పేదవాడి కల నెరవేర్చాలి అన్నదే తమ లక్ష్యమని, అందుకే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. గతంలో కూడా తాము అధికారంలో ఉన్నప్పుడే అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చామని, అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లతో పేదలకు అందించాలన్నది ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నామని, ఆగస్టు 15 నాటికి భూభారతి ద్వారా భూములు ఉన్న ఆసాములకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తామని, ఈ నెల 20 నుండి ఆగస్టు 15 నాటికి ఈ సమస్యలను పరిష్కరించనున్నామని, భూభారతి చట్టాన్ని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో పర్యటించి అన్ని విషయాలను క్రోడీకరించి అద్భుతమైన చట్టాన్ని తయారు చేశామని తెలిపారు. ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజున ప్రజలకు అంకితం చేశామని తెలిపారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో అధికారులే దరఖాస్తులు రాస్తారని, భూ సమస్యల పరిష్కారానికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ తప్పులు చేస్తే సీసీఎల్ఏ వరకు అప్పీల్ చేసుకునే అధికారం ఉందని, ధరణిలో ఇలాంటి అవకాశం లేదని, దేశానికి మన రెవెన్యూ వ్యవస్థ రోల్ మోడల్గా ఉండబోతున్నదని అన్నారు. వచ్చే అసెంబ్లీలో ఎన్నికల్లో భూభారతి చట్టాన్ని రెఫరెండంగా పెట్టుకుని వెళ్తామని, పేదల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నదని, సాదా పరిణామాలకు సంబంధించి 9,25,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ధరణిలో వీటి పరిష్కారానికి అవకాశం లేదని, భూభారతిలో అలాంటి అవకాశాన్ని కల్పించామని చెప్పారు. ఆధార్ కార్డులాగే భూధార్ కార్డుని ఇచ్చి ఖాతా నెంబర్ను ఇస్తున్నామని, రానున్న 30 రోజుల్లో రాష్ట్రంలో 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నామని, 10,956 రెవెన్యూ గ్రామాలలో గ్రామపాలనా అధికారులను నియమించనున్నామని, ప్రతి డిసెంబర్ 31న జమాబందీ ఏర్పాటు చేసేలా చట్టంలో పెట్టామని తెలిపారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం 18 లక్షల దరఖాస్తులు రాగా దాదాపు 16,50,000 వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఇస్తున్నామని, చాలా ఏళ్ల తరువాత ఇండ్లు వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం వారీగా 3,500 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఇండ్ల నిర్మాణం చేస్తున్నామని, ఈ ప్రభుత్వంలో పేదలు బాగుండాలని ప్రతి పేదవాడికి 5 లక్షలతో ఇల్లు కట్టిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం కావాలని ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేదని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువలు అన్నీ పూర్తి చేస్తామని, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారు 30 రోజుల్లో ఇల్లు కట్టుకోవాలని, దశల వారీగా నిధులు మంజూరు చేస్తామని, సిమెంటు, ఇటుక, స్టీల్ ధరల నిర్ణయానికి మండల స్థాయిలో కమిటీలు వేశామని చెప్పారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడగా ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, తహసీల్దారులు, ఇతర అధికారులు తదితరులు హాజరయ్యారు. 3,500 తక్కువలో తక్కువ ఇచ్చే కార్యక్రమానికి మొదటి విడత శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా మన నియోజకవర్గానికి కూడా మొదటి విడత 3,500 ఇవ్వడం జరిగింది. ఈ ఇళ్లకి 5 లక్షల రూపాయలు 4 విడతల్లో ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. పునాదులు కట్టడంతోనే ₹1,00,000, స్లాబ్ లెవెల్ కట్టడంతోనే మరొక 1,00,000, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, స్లాబ్ పూర్తయి ఇంట్లో ప్రవేశించేటప్పుడు మిగిలిన ₹1,00,000 మొత్తం కలిసి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచర మంత్రులందరం కలిసి పేదవాడి కళ నెరవేర్చాలని మొదటి విడత 4.5 లక్షల ఇళ్లతో పాటు రాబోయే ఈ 3.5 సంవత్సరాలలో
రాష్ట్ర వ్యాప్తంగా మన ఇందిరమ్మ ప్రభుత్వం 20 లక్షల ఇల్లు కట్టాలనే చిత్తశుద్ధితో ఈనాడు పయనిస్తుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 మొదటి దఫాగా ఇస్తున్నటువంటి సందర్భం. అందుకని నేను అందరితో కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం 400 లక్షలు చెప్తున్నాను. దాదాపు 16 లక్షల మందికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో వచ్చిన దరఖాస్తులన్నీ 18 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. దాంట్లో 16.5 లక్షల మందికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఎవరు కూడా తొందరపడి అయ్యో నాకు ఇల్లు కావాలని ఆందోళనతో చెందాల్సినటువంటి అవసరం లేదు. మొదట విడతగా ఇల్లు లేనటువంటి అతి పేదలకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని. లబ్ధిదారుని అర్హత ప్రకారం ఎంపిక చేసి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు మంజూరు చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర మనం చేస్తున్నాం. ఈరోజు ఆ 3,500 లబ్ధిదారులకి మరి వాళ్ళకి శాంక్షన్ సర్టిఫికెట్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేసే ఒక గొప్ప కార్యక్రమం ఇది. మిర్యాలగూడ చరిత్రలో నిలిచిపోదని చెప్పి మనం చేస్తున్నాం. దాదాపు 3,500 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఈరోజు మీరు ఇల్లు కట్టుకునే శాంక్షన్ లెటర్ తీసుకోవడానికి రావడం జరిగింది. మనం ఈ ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిందే పేదవాడు బాగున్నారని ఇవాళ అప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరికి 100-200 ఇల్లు కట్టాం. ఇప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఒక్క ఇళ్ళ మీ ఊళ్ళో కట్టినా చెప్పండి. మీరు ఒక్కరైనా చెప్పాలి మీరు కట్టినా ఇల్లు 6 లక్షల కోట్లు అయింది. ఒక ఇల్లు కట్టలే. ఆయన 4 ఇల్లు కట్టుకున్నాడు, మామూలు కట్టుకున్నాడు, కమిషన్ల పేరు మీద ప్రాజెక్టు కట్టింది తప్ప పేదవాడు అదే కృషిలో ఉన్నాడు. ఈరోజు అందుకనే ఈ 4 ఏళ్ళ వచ్చే 4 ఏళ్లలో ప్రతి పేదవాడికి 5 లక్షలతో ఇల్లు కట్టాలని సంకల్పంతోనే ఇవాళ మన జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని కాంగ్రెస్లో కూడా ఇలా ప్రారంభించడం జరిగింది.